ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన P4 కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటండి? అసలు P4 అంటే చెప్పాలి, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రతి ఉన్నవాడు ప్రభుత్వము అనేక రకంగా సమాజంలో ఉన్న పేదవాళ్ళు అందరూ సమైక్యంగా ఉన్నవాడు తనకున్న దాంట్లో తను 100 రూపాయలు సంపాదించుకుంటే ఒక 10 రూపాయలు పేదవాడికి ఖర్చు పెట్టి తనతో పాటు సమానంగా ఉంచాలనే చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్. ఎందుకనంటే ఆయన మొన్న చెప్పారు మీటింగ్లో, ప్రజలు ఉన్నవాడు అందరూ ఈ సమాజం నుంచే సంపాదించుకున్నారు. ఎందుకంటే వాడు ఒక ఫ్యాక్టరీ పెట్టాడు అనుకోండి, దాంట్లో నుంచి రిలీజ్ చేసే వస్తువులందరినీ ప్రజలే కదా కొంటారు. ప్రజలు కొంటేనే ఆయన ఆ రకంగా ధనవంతుడయ్యారు. ఆయన ఎవరి మీద సంపాదించారు? ఈ ప్రజల మీదే. ఇవాళ సమాజంలో ప్రతి పేదవాడిని ధనికుడిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి ఆశయం నెరవేరాలని ఆయన మొన్న చెప్పారు. నా జీవితాశయం ప్రతి పేదవాడు ఒక బంగారు కుటుంబం కావాలని. ఆ కళ నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన ఏ శపథం చేసినా దాన్ని నెరవేర్చడానికి ముందుంటారు. అట్లనే ఆయన చెప్పిన విధానం ఏంటంటే, మీరందరూ సంపాదించుకున్నారు, బాగా ఉన్నారు, మీరు ఒక 10 కుటుంబాలని దత్తత తీసుకోండి, వాళ్ళకి కావలసిన వసతులు సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు కూడా సమాజంలో మీతో పాటు సమానంగా, మీ అంత కాకపోయినా మీ సహాయంతో వాళ్ళు ఎదుగుతారు. ఎదిగినప్పుడు సమాజం ధనిక సమాజం అవుతుంది. ప్రతి పేదవాడు కూడా ధనికుడిగా ఎదిగినప్పుడు సమాజంలో ఆర్థిక అసమానతలు ఉండవు. ముందుగా ప్రతి పేదవాడు కూడా సమాజంలో నేను, నా పిల్లలు, నా ఇల్లు అనే ఒక ఆనందాన్ని పొందుతారు. ఆ కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని తీసుకొచ్చారు. దానికి మేము అందరం కూడా సహకరించాం. ఎందుకని ఈ P4 కార్యక్రమం మీద విమర్శలు కూడా గుప్పిస్తూ ఉన్నారు. పూర్తిగా ప్రజల జీవితాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పడేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పరిపాలన చేతకాకే P4 విధానాన్ని తీసుకొచ్చాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడానికి అసమర్థులు, ఏమీ చేతకాని వారు మాట్లాడితే మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏముందండి? ప్రతి మనిషికి ఒక రకమైన ఏదో ఒక పరిశ్రమని స్థాపిస్తే వాళ్ళు ఒక 10 మంది భాగస్వామ్యంతో ఒక పరిశ్రమ పెట్టారనుకోండి, వాళ్ళు కూడా పారిశ్రామికంగా ఎదుగుతారు కదా. వాళ్ళు కూడా ఒక కుటుంబం ఆర్థిక పరంగా ఎదగడమే ఈ P4 విధానం. దానిని ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లో పెట్టారని చేతకాని వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం పరిగణనలోకి తీసుకోకూడదు. ఎందుకనంటే పేదవాడు ఎదగడానికి కొందరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడి ఆర్థిక విధానాలు, వాడి వెసులుబాటు వాడికి ఉండాలంటే పేదవాడుగానే ఉండాలి. ఎందుకంటే వాడితో అనేక రకమైన పనులు బానిసల్లాగా చూసింది ఈ సమాజం పేదవాడిని. అట్లాంటి వాళ్ళని మంచిగా ఎదగాలనే కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ఎవరికి నచ్చదు. ఎందుకనంటే మేము ఒక ఉన్నతమైన ఇంట్లో ఉన్నాం, నా ఇంట్లో పనిచేసేవాడు పనివాడిగానే ఉండాలనుకుంటారు. కానీ వాడు కూడా ఒక సమాజంలో ఉన్నతంగా ఉండాలి, మీ అవసరానికి తోడ్పడుతూ వాడు కూడా ఎదగాలనేది మనం కోరుకోవాలి. అట్లాంటి కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆశయాన్ని తీసుకొచ్చారు. ఈ ఆశయానికి ప్రజలందరూ సహకరిస్తారు, సమాజం కూడా సహకరిస్తుందని మా ఉద్దేశం. అంటే ముఖ్యంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని తీసుకొచ్చినా కూడా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు గారు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా సూపర్ 6 హామీలు కానీ కూటమి ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే P4 అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమి ఆయనలాగా డ్యాన్స్ ప్రోగ్రాంలు చేయలే కదా అంబటి రాంబాబు గారి లాగా. చంద్రబాబు నాయుడు గారికి అది చేత కాదు. ఆయన ఏం మాట్లాడతారో అదే చేస్తారు, ఏం చెప్తారో అదే మాట్లాడతారు. సూపర్ 6ని తీసుకొచ్చారు. మన మొట్టమొదటగా పెన్షన్ని పెంచుతానన్నారు, పెన్షన్ ఇచ్చారు. మొట్టమొదటగా ఇంటింటికి వెళ్ళి 1 తారీఖు నాడు 1 గంటలో పెన్షన్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అది ఒక్కనాడన్నా ఏ ప్రభుత్వంలోనైనా అమలు చేశారో? అమలు చేయలేకపోయారు కదా. రెండవది తర్వాత ఈ ఇళ్ళని ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ప్రమాణం చేసి దాన్ని మొట్టమొదటిగా నిలుపుకున్నది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దాన్ని కాదనగలరా? పెన్షన్ని కాదనగలరా? 1 తారీఖు నాడు జీతాలు ఎప్పుడో పాపం చాలా సంవత్సరాలు అయిపోయింది. ప్రతి ఉద్యోగస్తుడు 1 తారీఖు నాడు జీతాలు పొంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 1 తారీఖు నాడు జీతాలు పొందింది కూటమి ప్రభుత్వంలో. దాన్ని కాదనగలరా? అలానే ఇవాళ అది చేశారు కదండి, పట్టాలు
ఈ భూమిని టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు రాగానే, దాన్ని కాదనలేరు కదా. అలాగే ఇవాళ రేపో ఇంకోటి ప్రకటించారు, ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు వేస్తానన్నది కూడా ఆయన 1-2 నెలల్లో అది కూడా అమలు చేస్తారు. 2-3 నెలల్లో ప్రతి స్త్రీలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పిస్తానన్నారు. ఆర్థిక వెసులుబాటుని ఎగతాళి చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే ఆర్థిక వనరులు లేకుండా అన్నిటినీ నాశనం చేశారు. మళ్ళీ ఆర్థిక వనరుల్ని సమకూర్చుకొని ప్రభుత్వానికి అన్ని వెసులుబాట్లలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారికి కొంత టైం పడుతుంది. దాన్ని మీరు విశ్వసించకుండా మీరు బొక్కేసిన డబ్బు అంతా బయటికి తీస్తే అసలుకి 100 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయకుండానే కార్యక్రమాలు నడుస్తాయి. వైసీపీ ప్రభుత్వం దోచేసిన డబ్బుని మరి మీరందరూ ఖజానాల్లో డబ్బు దాచుకొని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఏదో మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే అది అపహాస్యంగా ఉంటుంది.